ఇగో దేమ ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాను లోకంలోనికి, నువ్వు మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతడు నా పరిచారమునకు ప్రయోజనకారి. కాబట్టి ఎంతోమంది బయలుదేరుతారు మనకి, కానీ లోకంలో కలిసిపోతారు. మార్కుని వెంట మనము ప్రభువుకి ప్రయోజనకరంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ఒక మంచి మాట యెషయా గ్రంథం 66:13 అంటది, తల్లిదండ్రుల వలె మనలను ఆదరించు దేవుడు. తల్లిదండ్రుల వలె మనల్ని ఆదరించే దేవుడు మనకి ఉన్నాడు. దుఃఖములలో మనకి ఆదరణ ఇచ్చే దేవుడు, చింతలలో మనకి దేవుడు ఆదరణిస్తాడు, పోరాటాల్లో దేవుడు మనకి ఆదరణిస్తాడు. అందరూ విడిచిపెట్టిన ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. దీనస్థితి. అందుకే యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఎవరిని ఎడబాయువాడు కాదు? ఒక్క మాట ముగిస్తాను. అది మరి ఎవరు తన ప్రజలు? అమ్మా, ఎవరైన ప్రజలు? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టం. ఎవరు ఇష్టత దేవునికి ఇష్టలుగా ఉంటారు? వారు ఆయన ప్రజలు. ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారు? ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడని తమ హృదయాలను ఒప్పుకొని బాప్తిసం పొంది రక్షించబడి ఈ లోకంలో పరిశుద్ధత కలిగి జీవిస్తారో వారు దేవునికి ఇష్టం, వారు దేవుని ప్రజ. ఎప్పుడైతే నువ్వు నేను ఆయన ప్రజ అయితే ఆయన మనలను ఎడబాయువాడు కాడు. అంటే మన కష్టంలో కానీ, మన ఆపత్కాలంలో కానీ, మన దీనస్థితిలో కానీ, మనకు వచ్చే ఎటువంటి బ్యాటిల్స్ మనకున్నా ప్రభు మనలను విడిచిపెట్టేవాడు కాదు. ప్రభు యొక్క కృప లేకుండా ప్రభు చేత విడిచిపెట్టబడిన వారు చాలా మంది ఉన్నారు. బైబిల్లో ఉన్నారు. మనకు తెలుసు. సౌలు దేవునికి అవిధేయుడైనప్పుడు ప్రభు విడిచిపెట్టేశాడు. దేవునాత్మ లేదు. ఒక్కరోజే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా యుద్ధంలో చనిపోయారు. నేనేమంటానంటే దేవుడు ప్రేమ గల దేవుడు, అదే సమయంలో రోషము కలిగిన. మనం ఎప్పుడు మన గత స్థితిని నువ్వు బయటికి చెప్పకపోయినా మర్చిపోకూడదు. నీ ప్రారంభము నా ప్రారంభము తక్కువే, నీ స్థితి నా స్థితి తక్కువే, నీ భవిష్యత్తు నా భవిష్యత్తు ఆందోళనకరమే. కానీ ప్రభు ఈ దినాన నిన్ను నన్ను ఒక స్థానంలో ఉంచాడు. దాని కొరకు నువ్వు నేను బయట నటించాల్సిన పని లేదు, కానీ ప్రభువు పాదాల చెంత చేరు. ప్రభువా ప్రభువా నా స్థితి ఇది నాయన ఈరోజు అని హృదయపూర్వకంగా కొన్ని నిమిషాలు దేవునికి కృతజ్ఞత చెల్లించు. ఎప్పుడైతే ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తామో ప్రభు మన ఎడల కృపచూపు దేవుడైనాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎడబాయువాడు కాదు, అదేవిధంగా మనల్ని ఆదరించువాడే ఉన్నాడు. మోషే చక్కటి మాట అంటాడు, నా అంతరంగం మందు విచారములు హెచ్చు. ఒక్కొక్కసారి ఒకరికొకరు చూస్తూ ఉన్నప్పుడు, ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వేదన, లోపల దుఃఖం, ఎవరు సహాయం చేయలేరు, విచారం. ఆ విచారంలో ప్రభు ఒక్కడే మన ప్రాణానికి ఆదరణ ఇచ్చాడు. అందుకే అంటాడు, నా ప్రాణమా నీవేళ కృంగుచున్నావు, నాలో నీవేళ నా తొందరపడుచున్నావు అని దేవుని యందు నిరీక్షణ ఎంచుము అంటాడు. మనలో తొందరపడాల్సిన పని లేదు. తొందరపడే పరిస్థితులు వస్తాయి. అయితే మనం ప్రభు మీద భరోసా పెట్టుకుని ప్రభు మీద ఆధారపడి ముందుకెళ్ళాలి. మరి ఆటి విధంగా దేవుడు మనల్ని ఆదరించి బలపరచును గాక. దేవుని స్తోత్రం.